హాయ్ గైస్, మేము ఇప్పుడు కొల్లేరు సరస్సు అని చెప్పి ఏలూరులో బాగా ఫేమస్ ప్లేస్ అది. అక్కడికి వెళ్తున్నాం. ఇది ఒక చిన్న మినీ వ్లాగ్ లాగా, చూసి ఎంజాయ్ చేయండి. హాయ్ గైస్, మేము ఫైనల్గా కొల్లేరు లొకేషన్లోకి వచ్చేసాం. కానీ చూడాలనుకుంటే ఇక్కడ ఉన్న బర్డ్స్ కానీ అంటే ఇలాంటి కొల్లేరు లొకేషన్లో మాత్రమే ఉండే బర్డ్స్ మాత్రం ఇక్కడ ఉన్నాయి. దానికి స్పెషల్ అని చెప్పుకోవచ్చు. ఇదంతా మీకు ఆ క్లిప్స్ కూడా పెడతాను. గైస్, ఇక్కడ పక్షుల్ని సంరక్షిస్తున్నారు. దాన్ని మనం అప్రిషియేషన్ చేసుకోవచ్చు. ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేస్తూ ఉండాలి, లేకపోతే మనుషులు తప్ప ఎవరు మిగలం. నేచర్ని కూడా కాపాడుకోవాలి కదా మనం. మోడర్న్ లైఫ్కి బాగా అలవాటు పడిపోయాం మనం. ఇలాంటి వాటికి కూడా వస్తూ ఉంటాయి, పీస్ఫుల్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్లో మీకు అది కనిపిస్తుందో లేదో తెలియట్లేదు. మంచి క్లిప్స్ అన్నీ తీసి పెడతాను, మీరు కొంచెం చూసి ఇక్కడ చూసి ఇలాంటి ప్లేస్లని ఎంకరేజ్. ఒరే, ఇక్కడ చాలా ఎక్కువ ఉన్నాయిరా. గాయస్, మీకు బ్యాక్ సైడ్ కనిపిస్తున్నాయని అనుకుంటున్నా. మీరు బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు. బర్డ్స్ అవన్నీ ఎంత బాగున్నాయో. బాగున్నాయి. మన కెమెరాలో కనిపిస్తుందో లేదో తెలియదు. బడ్జెట్ ఛానల్ మంది అండ్ బడ్జెట్ కెమెరా. కనిపించినంతలో మీరు ఎంజాయ్ చేయండి. డెఫినెట్లీ మీరు ఎంజాయ్ చేస్తారు. రియల్గా వచ్చి చూస్తే చాలా బాగుంటుంది కెమెరాలో కన్నా. ఇక్కడ బోటింగ్ చేయాలనుకున్న బోటింగ్ ఆప్షన్ కూడా ఉంది. బట్ ఇక్కడ డ్రైవర్ లేడు ప్రస్తుతానికి. ప్రెజెంట్ అయితే డ్రైవర్ ఎవడు లేడు. చాలా చిన్న బోటు. యాక్చువల్లీ ఐ థింక్ ఇది వాటికి ఫుడ్ వేయడానికి వెళ్తారనుకోండి. యాక్చువల్లీ దీని మీద వెళ్ళడం కూడా డేంజర్. బ్యాక్ సైడ్ మీకు కనిపిస్తుంది కదా టవర్, వ్యూ పాయింట్. అది ఈఫిల్ టవర్ అంత ఏం లేదు కానీ దాంతో పోల్చలేం. కానీ జస్ట్ ఏదో వ్యూ పాయింట్ చూడడానికి ఓకే, బాగానే ఉంటుంది. హాయ్ గైస్, చూసుకోవచ్చు. ఇదే బాగుంది ట్రిక్. మీరు టవర్ పైకి వెళ్ళాలనుకుంటే, మీకు ఇందాక చూపించినట్టు టవర్ పైకి వెళ్ళాలనుకుంటే ఇది దారి. మనం పైకి వెళ్దాం. ఓకే, హలో గాయస్, ఇప్పటివరకు మనం కింద నుంచి వ్యూ చూసాము. అండ్ ఇప్పుడు పైనుంచి మీరు చూసుకోవచ్చు. ఇలా ఉంటుంది. ఎక్సలెంట్గా ఉంది. డెఫినెట్లీ ఈ ప్లేస్కి ఒకసారి విజిట్ చేయొచ్చు. ఫైనల్లీ వ్యూ పాయింట్ అంతా ఎంజాయ్ చేసి సన్సెట్ చూసుకొని మేము ఇక్కడ నుంచి ఇంకా స్టార్ట్ అవుతున్నాం. ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు. మన ఏలూరు నుంచి ఒక 15 km ఉంటుంది. చాలా సింపుల్. చూసుకొని వెళ్ళొచ్చు. మీరు కూడా వ్యూని ఎంజాయ్ చేస్తారు. బ్యాక్గ్రౌండ్లో నాయిస్ చూడండి.
కేరింతలు అన్నీ, పక్షుల కేరింతలు అన్నీ చూసి ఎంజాయ్ చేయొచ్చు. మీరు ఎంజాయ్ చేస్తారు ఇక్కడికి వస్తే. ఫోటో షూట్ కూడా చేయొచ్చు, వీడియో షూట్స్ చేయొచ్చు. బాగుంది.